ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొంతకాలంగా నెలకొన్న క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగంలో కీలక భాగస్వాములుగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగులు మరియు పదవి విరమణ చేసిన పెన్షనర్లకు సంబంధించి ఒక అత్యంత ప్రాముఖ్యత కలిగిన మరియు ఉత్కంఠభరితమైన తాజా పరిణామం వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా కొత్త పీఆర్సీ అమలుతో పాటు గత ప్రభుత్వం నుండి పెండింగ్లో ఉన్న కోట్లాది రూపాయల బకాయిలు చెల్లింపుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న కాలయాపన వైఖరికి నిరసనగా ఒక సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే తమ న్యాయమైన హక్కుల సాధన కోసం మరియు ప్రభుత్వ మొండి వైఖరిని ఎండగట్టడం కోసం ఈ నెల 24వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున నిరాహార దీక్షలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ పోరాటాన్ని విజయవంతం చేయాలని పల్నాడు జిల్లా కమిటీ ప్రత్యేకంగా పిలుపునిచ్చింది. ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న అనేక ఆర్థికపరమైన సమస్యలు పరిష్కారం కోసం రణబేరీ 3 అనే శక్తివంతమైన పేరుతో ఈ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నారు. రణబేరీ అంటే యుద్ధానికి ముందు మ్రోగించే నగర అని అర్థం. అంటే తమ హక్కుల కోసం ప్రయత్నంపై యుద్ధం ప్రకటించే స్థాయికి ఉద్యోగులు చేరుకున్నారని దీని ద్వారా అర్థమవుతుంది. ఈ నెల 24వ తేదీన పల్నాడు జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఒక్కరోజు పాటు సామూహిక నిరాహార దీక్షలను నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని అఖండ విజయం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దుకూరి మోహన్ రావు గారు ఉద్యోగ లోకానికి విజ్ఞప్తి చేశారు. శనివారం నాడు పల్నాడు జిల్లా కేంద్రంలోని తమ కార్యాలయంలో ఇతర కీలక నాయకులతో కలిసి ఈ రణబేరీ 3 గోడ పత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం కేవలం ఒక నిరసనగానే కాకుండా పూర్వపు ఉద్యమ నేతల స్ఫూర్తితో సాగుతుంది. ఇందులో భాగంగా యూటీఎఫ్ పూర్వపు అగ్రనేత అప్పారి వెంకటస్వామి గారి 26వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నాయకుడు అంటే కేవలం పదవులు అనుభవించేవాడు కాదు, ఉద్యోగుల హక్కుల కోసం తన జీవితాన్ని దారపోసేవాడు అని అప్పరి వెంకటస్వామిని కొనియాడారు. కేవలం ఉపాధ్యాయుల ప్రయోజనాల కోసం, విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం ఆయన తన 12 ఏళ్ల ఉద్యోగ జీవితాన్ని త్యాగం చేశారని గుర్తు చేశారు. అటువంటి త్యాగదానుల స్ఫూర్తితోనే నేడు మళ్లీ ఒక బలమైన ఉపాధ్యాయ ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఏర్పడుతుందని నేతలు భావిస్తున్నారు. ఇక ఈ సమావేశంలో మోహన్ రావు గారు మాట్లాడుతూ ప్రస్తుత కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తున్న ఉద్యోగ మరియు ఉపాధ్యాయ వర్గాల సమస్యలను పరిష్కరించడంలో తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం మారితే తమ కష్టాలు తీరుతాయని ఆశించిన ఉద్యోగులకు ఇప్పటికీ నిరాశే మిగులుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కొత్త పీఆర్సీ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని, పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కరువు భత్యం డిఏ అనేది ఉద్యోగికి దక్కాల్సిన ప్రాథమిక హక్కు అని, దానిని నెలల తరబడి నిలిపివేయడం వల్ల ఉద్యోగుల కుటుంబ ఆర్థిక బడ్జెట్ తలకిందలవుతుందని ఆయన వివరించారు. ఇక దీంతో పాటు మేమో నెంబర్ 57 వద్దింపు మరియు అత్యంత వివాదాస్పదమైన సిపిఎస్ రద్దు అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరుచున్నారు. ఈ ఆర్థిక మరియు ఆత్మ అభిమాన సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 24న జిల్లాలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిర్వహించే నిరాహార దీక్షలలో ప్రతి ఒక్క ఉద్యోగి పాల్గొనాలని కోరారు.